ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 4వ బుధవారము, పునీత మత్యాసు అపోస్తలుడు ఉత్సవము. మత్తాయి ఎన్నిక అయ్యెను కనుక అతడు 11 అపోస్తులతో లెక్కింపబడెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనము నుండి 17వ వచనం వరకు మరియు 20వ వచనము నుండి 26వ వచనం వరకు. ఆ దినములలో రమారమి 120 మంది సహోదరులు ఒక చోట సమావేశమైరి. అప్పుడు పేతురు లేచి ఇట్లనెను, సోదరులారా, యేసును పట్టుకొనిన వారికి దారి చూపిన యూదాను గురించి పవిత్రాత్మ దావీదు నోటి ద్వారా పలికిన పరిశుద్ధ గ్రంథ ప్రవచనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడయ్యుండి ఈ పరిచర్యలో పాలు పంచుకొనెను. పేతురు ఇంకను వారితో, ఏలన అతని ఇల్లు నిర్జనమగునుగాక, దానిలో ఎవడును నివసింపకుండునుగాక, వేరొకడు అతని పదవిని తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మన ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్షిగా ఉండుటకు మనతో మరి ఒకడు చేరవలసి ఉన్నది. ఆ చేరవలసిన వాడు యోహాను బప్తిస్మము ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభువు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించిన కాలమున మనతో ఉండిన వాడై ఉండవలయును అనెను. కావున వారు యూస్తు అను మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు, మత్తయ అను ఇరువురును ముందు నిలబెట్టి ఇట్లు ప్రార్థించిరి. ఓ ప్రభువా, మీకు అందరి హృదయములు తెలియను. తన దారిన పోవుటకు యూదా వదిలిన ఈ పరిచర్యలో అపోస్తలత్వములో పాలు పొందుటకు వీరిద్దరిలో ఎవరిని మీరు ఎన్నుకొంటిరో మాకు తెలియచేయుడు అని ప్రార్థించిన పిమ్మట వారిద్దరిలో ఒకరిని ఎన్నుకొనుటకు చీట్లు వేసిరి. అప్పుడు మత్తాయి ఎన్నిక అయ్యెను కనుక అతడు 11 అపోస్తులతో చేర్చబడెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. వారిని తన ప్రజలను ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టును. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 15వ అధ్యాయము 9వ వచనము నుండి 17వ వచనము వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలయనని, మీ ఆనందము పరిపూర్ణము కావలేనని నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణములను దారపోయి వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడెవడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమాని ఏమి చేయును దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను. ఏలన నేను నా తండ్రి వలన వినినదంతా మీకు విశదపరచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొన్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినా ఆయన దానిని మీకు ప్రసాదించుటకు, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.